ముచ్చటగా రామమూర్తి సొగసుని వర్ణించాడు ఇక్కడ. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపూర్ణ ప్రసూతే జనకాత్మజే అంటూ సీతమ్మతో రామచంద్రమూర్తి యొక్క వర్ణన చేస్తూ రామ కమలపత్రాక్ష అన్నాడు. విశాలమైన పద్మములు వంటి నేత్రములు కలిగినవాడు. అందుకే దీర్ఘాక్షం, చారు నాసాపుటం, అందమైన కోటేరు వంటి నాసము కలిగినవాడు, నాసిక్ కలిగినవాడు. అమలమణి శ్రేణికా దంత పంక్తిం, శుద్ధమైన ముత్యాల వలె మెరిసిపోతున్న పలువరసతో మందహాసం చేస్తున్నటువంటి వాడు. బింబోష్టం, ఎర్రని పెదవులు కలవాడు. కంబు కంఠం, శంఖం వంటి కంఠం కలిగినవాడు. శంఖానికి కలిగైతే 3 రేఖలు ఉంటుందో స్వామి కంఠానికి కూడా 3 రేఖలు ఉన్నాయి. అది ఉత్తమ సాముద్రిక లక్షణం. ఇప్పుడు ఎవరు కంఠాలు తడుముకోకండి. ఉత్తమ సాముద్రిక లక్షణంలో 3 రేఖలు ఉంటాయని చెప్తారు. రామచంద్రమూర్తికి అలా ప్రకాశిస్తున్నాయి. అదేవిధంగా కఠినతర మహోరస్కం, విశాలమై బలమైనటువంటి వక్షస్థలం భాసిస్తున్నది. ఆజానుబాహుం, మోకాలి వరకు చేతులు ఉన్నటువంటి దీర్ఘస్వరూపం. ముష్టిగ్రాహ్యావలగ్నం, పిడికెట్లో ఇముడిపోయేటంత సన్నని నడుము. అది ముఖ్యమండి. అంత సన్నని నడుము అంటే నతనాభి, నతోదరం అంటే లోతైనటువంటి పొట్ట కలిగినటువంటి వాడు, సన్నని నడుము కలిగినవాడు. ఇవన్నీ ఉత్తమ సాముద్రిక లక్షణములు అంటారు. రామచంద్రమూర్తికి ఉత్తమ సాముద్రిక లక్షణం హనుమంతుడు వర్ణిస్తూ చెప్తాడు. అందరిలాగా ఆయన ఉంటే ప్రత్యేక వర్ణన అక్కర్లేదు కదా. కనుక రాముడు లాంటి వాడు త్రేతాయుగంలో కూడా మరొకడు లేడు, రాముడే తెలుసుకోండి. మళ్ళీ పోలికకు దగ్గర వస్తే లక్ష్మణస్వామి వస్తాడు, ఆయన అవతారమూర్తి గనక.